కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరు మండలంలో జంగుబాయి జాతర అంగరంగ వైభవంగా కొనసాగిన పరిస్థితి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయపరంగా జంగుబాయి జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివాసీ ప్రజలు అత్యధికంగా హాజరైన పరిస్థితి కనబడింది. కొత్త కోడళ్ల పరిచయంతో పాటు ఆదివాసీ సంస్కృతితో నృత్యం చేసిన పరిస్థితి కనబడింది. దీనికి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా జిల్లా కలెక్టర్తో పాటు ఆదిలాబాద్ ఎంపీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా హాజరైన పరిస్థితి. దీంతోపాటు ఆదివాసీ పలు సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు సంస్కృతి సాంప్రదాయం ప్రకారం జంగుబాయి అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి కనబడింది. ప్రత్యేక ఆకర్షణీయంగా ఆదివాసీ సంస్కృతితో దండారితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా నిలిచిన పరిస్థితి. అయితే ఆదివాసీల నమ్మకం కొంగు బంగారం అయ్యే జంగుబాయి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అన్ని ఏర్పాట్లు చేస్తూ పలు జాతరకు సంబంధించిన ప్రత్యేకంగా నైవేద్యంతో ఇటు మొక్కిన పరిస్థితి కనబడింది. మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనబడింది. ఇటు గోత్రాలను బట్టి ఆదివాసీలో ప్రత్యేక పూజలు ఉంటాయి. అయితే జంగుబాయి అమ్మకు సంబంధించి ప్రత్యేక పూజలో అధిక సంఖ్యలో పలు రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరైన పరిస్థితి కనబడింది. ఈ రోజు నుంచి జంగుబాయి జాతరకు సంబంధించిన ప్రత్యేక మాలాధరణ కూడా ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మాలాధరణలో నిష్టగా నియమంతో ఉంటారని కూడా చెబుతున్న పరిస్థితి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీతో పాటు పలువురు నాయకులు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే అంగరంగ వైభవంగా జంగుబాయి జాతర కొనసాగింది. గుహలో దీపంతో ఆరాధించే ఆదివాసీ ప్రత్యేక దైవం అంటున్నటువంటి ఆకర్షణీయంగా నిలిచిన దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసి మా మొక్కులు చెల్లించాలి తల్లి అని ఇటు ఆదివాసీ ప్రజలందరూ మొక్కున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో జంగుబాయి జాతర సందడి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓట్ స్టూడియో.